ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన ఓజీ చిత్రం మరో 17 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క థియేటర్స్లో సరైన సినిమాలు లేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా కొన్ని చిన్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడం వల్ల కాస్త ఉపశమనం కలిగింది. కానీ ఒకప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ఒక భారీ హిట్ పడాల్సిందే, లేదంటే సింగిల్ స్క్రీన్స్ డేంజర్ జోన్లో పడినట్టే. ఆ భారీ హిట్ ఓజీ రూపంలో వస్తుందని ట్రేడ్ చాలా బలంగా నమ్ముతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమా 17 రోజులకు ముందే 50,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే 42,000 టికెట్లు అమ్ముడుపోయాయి. $12 లక్షల గ్రాస్ వసూలు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గ్రాస్ 12 కోట్ల రూపాయలు దాటింది. ఇది సాధారణమైన రికార్డు కాదు. రీసెంట్గా విడుదలైన కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు ఓజీకి దరిదాపుల్లో కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే ఫ్యాన్స్ మూవీ టీమ్ ప్రమోషన్స్పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుండి రాక వస్తున్న ఒక అద్భుతమైన ఈవెంట్ మూవీకి కనిష్ట స్థాయిలో కూడా ప్రమోషన్స్ చేయడం లేదని, మేము మూవీ టీంని చాలా గొప్పగా ఊహించుకున్నాము, కానీ అంచనాలకు తగ్గట్టుగా అసలు ముందుకు వెళ్ళడం లేదంటూ మండిపడుతున్నారు. అయితే మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని ముగించే ప్రక్రియలో ఫుల్ బిజీగా ఉన్నారట. పనులు మొత్తం పూర్తి అయ్యాక ప్రశాంతంగా ప్రమోషన్స్ని ప్రారంభించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారట. మరో 2 రోజుల్లో పనులు పూర్తవుతాయని, పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా పూర్తవుతుందని, అప్పటి నుండి ప్రమోషన్స్ జెట్ స్పీడ్లో ఉంటాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. ఒకటి విజయవాడలో 19వ తేదీన నిర్వహిస్తారట. మరొకటి 21వ తేదీన హైదరాబాద్లో నిర్వహిస్తారట. హైదరాబాద్లో ఏర్పాటు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొంటాడని తెలుస్తుంది.